విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాటుసారా అనుకుని నకిలీ స్పిరిట్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. ఈ ఘటనలో మరికొందరు అస్వస్థతకు గురై కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావును నిలదీశారు జిల్లా కలెక్టర్. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులు తాగిన క్యాన్లోని ద్రావణం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. క్యాన్ను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు పోలీసులు. రిపోర్ట్ వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ద్రావణం పరిశ్రమల్లో వాడిన కెమికల్గా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఆ క్యాన్ను ఎవరు తీసుకొచ్చారు, ఎవరికి ముందుగా ఇచ్చారు, అందరికీ ద్రావణాన్ని పంచింది ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. డంపింగ్ యార్డ్ దగ్గర పాత సామాన్లు ఏరుకునే ఓ మహిళకు క్యాన్ దొరికిందని పోలీసులు చెబుతున్నారు. అందులో ఉన్నది ఇప్ప సారాగా భావించి మొత్తం 12 మంది దీన్ని సేవించారు. అయితే అది సారా కాదని స్పిరిట్ అని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఆ ద్రావణం నుంచి ఎలాంటి స్మెల్ రావడం లేదు. అయితే ఆ లిక్విడ్ని వెలిగిస్తే మాత్రం మండుతోంది. దీంతో వారు తాగింది స్పిరిట్ అని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు డంపింగ్ యార్డ్ తుప్పల్లో 10 లీటర్ల క్యాన్ను ఎవరు దాచారని ఆరా తీస్తున్నారు పోలీసులు. డంపింగ్ యార్డ్ నుంచి క్యాన్ తీసుకొచ్చి ఆ తర్వాత ఆ ద్రావణం తాగి మృతి చెందిన అప్పలమ్మ మృతదేహాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో బయటకు తీయనున్నారు. పూడ్చిపెట్టిన డెడ్ బాడీని బయటకు తీస్తారు. ఇప్పసారాగా భావించి ఆ క్యాన్లో ఉన్న ద్రావణాన్ని తాగారని మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. తాగిన వెంటనే వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించామని, అప్పటికే కొందరు మృతి చెందారని చెబుతున్నారు. మేము చెత్తగేతలు ఎరుకుంటాం కదా, అప్పుడు దొరికింది. ఆ ముందు వరకు తెచ్చారు. ఇంకా ఇప్పసారి అనుకొని మనిషి కొంచెం తాగేశారంట. మా అత్తగారు సాయంత్రం తాగారు. ఉదయం 5 గంటలకు చనిపోయారు. ఎంతమంది అలాగే తాగారు? 6 6 తాగారా? 6 ఎంతమంది? 10 లీటర్ల క్యాన్లో ఉన్నది నాటుసారా అనుకుని సేవించారని, అయితే అది స్పిరిట్ కావడంతో కొందరు మృతి చెందారని, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరందరూ తాగింది ఎలాంటి ద్రావణమో తెలుసుకునేందుకు ల్యాబ్కు టెస్ట్ కోసం పంపించామని చెబుతున్నారు. ఈ ఎస్టీ కాలనీకి సంబంధించిన లేడీ అప్పలమ్మ, ఆమె రెగ్యులర్గా ఈ వేస్ట్ మెటీరియల్ కలెక్ట్ చేసే దీనిలో ఆమెకు ఒక 10 లీటర్స్ బ్లాక్ క్యాన్తో ఒక లిక్విడ్ దొరికిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ లిక్విడ్ని తీసుకొచ్చి గత రాత్రి ఇంచుమించు సుమారు ఒక 4 వరకు ఆ లిక్విడ్ తాగారు. తాగిన మేరకు ఈ ఎవరైతే ఈ అప్పలమ్మ మార్నింగ్ చనిపోయి మరో 2 కూడా చనిపోయినారు. ఈ రోజు కూడా ఒక 7 మెంబర్స్ వరకు ఈ లిక్విడ్ని తాగారు. వాళ్ళ తాలూకా పరిస్థితి అయితే మాత్రం కొద్దిగా అస్వస్థత ఉన్నందువల్ల వీళ్ళు హాస్పిటల్లో ఆర్కే హాస్పిటల్ అండ్ కేజీహెచ్లో జాయిన్ చేశారు. వాళ్ళు ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. దీని మీద వాళ్ళ డిసీజ్డ్ ఫ్యామిలీ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఈ లిక్విడ్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాము. ఎఫ్ఎస్ఎల్ పంపించి కెమికల్ అనాలిసిస్కి పంపిస్తున్నాము. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పరామర్శించారు. ఈ ప్రాంతంలో కొంత వెనుకబాటు ఉందని, చాలా మందికి మద్యానికి బానిస కావడం వల్ల క్యాన్లో ఉన్నది నాటుసారా అనుకుని సేవించారని చెబుతున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఇక్కడ ఏదంటే కాస్త వెనుకబాటు అన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వారు బాటిల్ తెచ్చుకొని ఇది మందు తాగే అలవాటు వ్యసనాలకు కొంతమంది బానిసలు అయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇది తాగడం, సేవించడం, దాని తర్వాత ఇవన్నీ చేసేది జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ జరగకుండా చూసుకుంటాం. అలాగే చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, లేకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పనిసరిగా. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. కుటుంబాలు
ఓకే. డంపింగ్ యార్డ్లో లభించిన కల్తీ ద్రావణం తాగి మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. మరో 10 మంది కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే మృతి చెందిన వారికి దీంతో పాటు చికిత్స పొందిన వారికి పరిహారం అందించే వరకు తాము ఆందోళన విరమించేది లేదంటూ వీరంతా కూడా తీవ్ర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. కేజీహెచ్ మాతృ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కూడా చేపట్టారు. అయితే కనీసం నిన్నటి నుంచి ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు, నష్టపరిహారం ప్రకటించలేదు, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని వీరంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడుతూ ఇదే విషయంపై సిపిఎం నుంచి నరసింహరావు గారు చెప్పండి. ప్రధానంగా 6 మృత్యువాత పడ్డారు. మీరు ప్రధాన డిమాండ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఈరోజు ఇలా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. కార్పొరేషన్ డంపింగ్ యార్డులో ఉన్నటువంటి కలుషితమైనటువంటి కల్తీ అయినటువంటి సారా వల్ల ఈ ప్రమాదం జరిగిందని, అలాగే డంపింగ్ యార్డులో ఉన్నటువంటి దీని మీద ఏరుకొని వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకు ఉపాధి లేనందువల్ల ఈ ప్రమాదం అనేటువంటిది ఏర్పడింది. వాళ్ళకి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైద్యం 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఈ కుటుంబాలను ఆదుకోకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అలాగే వైద్యం సంపూర్ణమైనటువంటి వైద్య సౌకర్యాలు అనేటువంటి ఏర్పాటు చేయాలి, వైద్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అలాగే వీరందరికీ కూడా జీవీఎంసీ ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా డంపింగ్ యార్డ్లో పనిచేసేవాళ్ళు. సాగ్రిగేషన్ చేసే పద్ధతి అనేటువంటి పద్ధతిగా ఉండాలి. అది లేకుండా ఉన్నందువల్ల ఈ రకమైన నష్టపరిహారం జరిగిందని ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇది ఒకే కుటుంబానికి చెందిన వారిలో 2 కోల్పోయిన వారు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎవరు చనిపోయారు మీ ఇంట్లో? మా ఇంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు సార్. మాకు న్యాయం చేయండి. మా అమ్మ నాన్న చనిపోయారు. సార్. మరి న్యాయం చేయండి. ఏం చేస్తారు మరి? ఏం చేసినా మీ ఇష్టమే. అమ్మో మా నాన్న చెప్పండి, ఏం చేస్తున్నారు సార్? ర్యాడ్ పిక్కరు చెత్త పని. చెత్తలు ఏరుకుంటారు, కాగితాలు బుక్కులు పుస్తకాలు ఏరుకుంటారు. ఏరుకొని డైలీ అమ్ముకుంటారు. రోజు ఆ కాగితాలు ఏరుకొని జీవిస్తారనమాట. ఆ కాగితాలతో యార్డ్లో డంప్ యార్డ్లో కాగితాలు జీవనోపాధి అదేనండి. దానివల్ల బతుకుతారు. దినం 50-100 రూపాయలు సంపాదించుకొని తెల్లారులేసి దాంతో బతుకుతూ ఉంటారు. అలాగా అదే బతుకుతారు వాళ్ళకి. సో ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఒకటే ఆవేదన, ఒకటే ఆందోళన. ఏదైతే మృత్యువాత ఇప్పటి వరకు 6 చనిపోయారు, మరో 10 మంది అపస్మారక స్థితిలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి, దీంతోపాటు ఆయా కుటుంబాలని ఆదుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేజీహెచ్ మాతృ నుంచి ఆ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. అయితే తమ ప్రాణాలు తీసిన ఆ ద్రావణం ఏదైతే ఉందో దానిపై అధికారులు స్పష్టత తీసుకురావాలి. ఆ బాధ్యులు ఎవరెవరు ఉన్నారో వారికి పై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. 20 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.